దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత శిక్ష అధిష్టాన్ బిల్లు 2025 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం రద్దు చేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ సవరించి విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలన్నారు విద్యార్థి సంఘం నేతలు. వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే విద్యార్థులు కూడా ఈరోజు విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులపైన కూడా ఈరోజు మనం ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రకటించినప్పుడు ఆ బడ్జెట్ లో విద్యారంగానికి ఎంత కేటాయించిందో మనందరికి తెలిసిన అంశమే. ఈ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటిస్తే దాంట్లో కేంద్ర బడ్జెట్ లో 10%, జీడీపీలో 6%, అంటే మొత్తం 16% నిధులు కేటాయించాల్సినటువంటి ఉంటే ఈరోజు 2-3% నిధులు కేటాయించి దులుపుకుంటున్నటువంటి స్థితి మన ముందు కనపడతా ఉంది. దీనివల్ల ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి